చికాగో సిటీలోని మిడ్వే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈవినింగ్ 7 o'clock బయలుదేరిన మేము నైట్ 11 o'clock కల్లా బఫెలో నయాగరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగామన్నమాట. ఇది ఈ నయాగరా వాటర్ ఫాల్స్కి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట. నైట్ 12 o'clock అవడం వల్ల ఎయిర్పోర్ట్లో పెద్దగా రష్ లేదు. ఈ నయాగరా వాటర్ ఫాల్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ బఫెలో నయాగరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగుతారనమాట. దిగిన తర్వాత హోటల్కి వెళ్ళడానికని ట్యాక్సీ తీసుకున్నాము. మీరు చూస్తుంది మా హోటల్ ఆపోజిట్గా ఉన్న సీనిక్ నయాగరా క్యాసినో అనమాట. నైట్ టైం బాగుందని షూట్ చేశాను అనమాట. మా హోటల్ డే టైంలో చూపిస్తాను. ఇది మేము స్టే చేసిన హోటల్ షెరిటాన్. ఇది నయాగరా వాటర్ ఫాల్స్ కి చాలా నియర్ బై ఉంటుంది, వాకబుల్ డిస్టెన్స్ అనమాట ఈ హోటల్. మీకు ఇందాక నైట్ టైం చూపించాను కదా క్యాసినో అన్నది, దీనికి ఆపోజిట్ గా ఉంటుంది. డే టైంలో పెద్దగా కలలేదు కానీ నైట్ టైం అయితే మాత్రం కలకల్లాడిపోతుంది క్యాసినో. ఈ నయాగరా వాటర్ ఫాల్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను. ఈ నయాగరా వాటర్ ఫాల్స్ అన్నది వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అన్నమాట. ఈ నయాగరా వాటర్ ఫాల్స్ అనేది 3 వాటర్ ఫాల్స్ కలిపి నయాగరా వాటర్ ఫాల్స్ అంటారు. అది మందులో మొదటిది కెనేడియన్ ఫాల్స్, రెండోది అమెరికన్ ఫాల్స్, మూడోది బ్రైడల్ వేల్ ఫాల్స్ అన్నమాట. ఈ 3 వాటర్ ఫాల్స్ కలిపితేనే నయాగరా వాటర్ ఫాల్స్. ఈ 3 ఫాల్స్ గూగుల్ ఫోటో చూపిస్తాను చూడండి. ముందుగా చూస్తున్నారు కదా కెనేడియన్ ఫాల్స్. ఇది కెనడా కంట్రీకి అమెరికన్ కంట్రీకి బార్డర్ లో ఉంటుంది అనమాట, అంటే మధ్యలో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు చూసారా, ఇది అమెరికన్ ఫాల్స్. ఇది టోటల్ గా అమెరికాలోనే ఉంటుంది అనమాట, ఇది అమెరికాకే చెందుతుంది. మూడోది బ్రైడల్ వేల్ వాటర్ ఫాల్స్. ఇది అమెరికన్ వాటర్ ఫాల్స్ పక్కన ఉంటుంది, చాలా చిన్నది అనమాట. ఈ 3 కలిపితేనే నయాగరా వాటర్ ఫాల్స్. ఆ వాటర్ ఫాల్స్ ఆపోజిట్ స్ట్రీట్ లోనే డిఫరెంట్ కంట్రీస్ తాలూకా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. మన ఇండియన్ కంట్రీ తాలూకా ఫుడ్ కోర్ట్ ఎక్కడ ఉంది ఎతికి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాము. ముందుగా మేము నయాగరా ఫాల్స్ స్టేట్ పార్క్ వెళ్ళాం అనమాట. ఈ పార్క్ ని 1885లో స్టార్ట్ చేశారనమాట. ఇప్పటికీ మెయింటైన్ చేస్తున్నారు ఈ పార్క్ ని. అంటే నయాగరా వాటర్ ఫాల్స్ చూడాలనుకున్నారు, ఈ పార్క్ ద్వారా వెళ్ళొచ్చు, బైపాస్ చేసి కూడా వెళ్ళొచ్చు. మేమైతే డే టైం కాబట్టి పార్క్ చూసుకొని మేము ముందుకు వెళ్ళాం అనమాట. మళ్ళీ ఈ వాటర్ ఫాల్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వాటర్ ఫాల్స్ లోని వాటర్ పడే హైట్, అలాగే వాటర్ తాలూకా ఫ్లో, ఈ 2 కాంబినేషన్ వల్ల ఇది వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అయింది. అలాగని ఇదేమి నెంబర్ 1 కాదు, హైట్ లో కానీ వాటర్ ఫ్లో లో కానీ వాటికి వేరేగా ఉన్నాయి వాటర్ ఫాల్స్. ఈ వాటర్ ఫాల్స్ లో per second 3100 లీటర్స్ వాటర్ ఫ్లో అవుతుంది. అలాగే ఈ వాటర్ ఫాల్ తాలూకా హైట్ 167 feet హైట్ అనమాట. ముందుగా మేము బోటింగ్ కి టికెట్ కని లైన్ కాసాము. వీకెండ్స్ లో అయితే చాలా రష్గా ఉంటుంది, బోటింగ్ టికెట్ దొరకదు. బట్ అందుకని మేము వీకెండ్స్ లో రాకుండా మధ్యలోనే వచ్చాము. మాకు బోటింగ్ టికెట్ దొరకడానికి నియర్లీ 2 hours టైం పట్టింది. చూస్తున్నారు కదా రష్ ఎంత ఉందో. పర్ హెడ్ బోటింగ్ కి $30 తీసుకుంటారు అనమాట, అంటే నియర్లీ 2800 రూపీస్ అనమాట. ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను, బోటింగ్ పాయింట్ దగ్గరే అబ్జర్వేటరీ డెక్ కూడా టికెట్ ఇస్తారు, $1.25. మేము ఇదిగో కనబడుతుంది కదా, ఈ లిఫ్ట్ ద్వారా మేము అబ్జర్వేటరీ డెక్ దగ్గరికి వచ్చాము. ఎవరైతే బై వాక్ వస్తారో వాళ్ళందరూ కూడా ఈ విధంగా వస్తారనమాట. మేమైతే లిఫ్ట్ ద్వారా ఈ అబ్జర్వేటరీ డెక్ దగ్గరికి వచ్చాం. ఈ అబ్జర్వేటరీ డెక్ నుంచి నయాగరా వాటర్ ఫాల్స్ తాలూకా వ్యూ ఎలా కనబడుతుంది ఈ వీడియో లాస్ట్ లో చూపిస్తాను. ఎందుకంటే మాకు బోటింగ్ కి టైం అయిపోతుందని చెప్పి ముందుగా బోటింగ్ కి వెళ్ళిపోయాం అనమాట. ఇప్పుడు మీరు రివర్ కి అవతల సైడ్ చూస్తుందంతా కెనడా కంట్రీ, ఈ రివర్ కి యువతల సైడ్ ఉన్నదంతా కూడా యుఎస్ కంట్రీ అన్నమాట. సో ఈ రివర్ ని ఇద్దరు కూడా 2 కంట్రీస్ కూడా సమానంగా పంచుకుంటున్నాయి. ఇప్పుడు మీరు చూస్తుంది అమెరికన్ ఫాల్స్. ఇది అమెరికన్ కంట్రీకే సంబంధించింది అనమాట, ఇది చెందుతుంది అమెరికా కంట్రీకే. ఇప్పుడు ఏవైతే ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యుఎస్కి చెందిన వ్యూ పాయింట్స్ అనమాట. అంటే యుఎస్ సిటిజన్స్ అందరూ కూడా ఈ వ్యూ పాయింట్స్ని వరకు వెళ్ళొచ్చు. ఆ రివర్కి అవతల సైడ్ ఏవైతే వ్యూ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కెనడా కంట్రీకి సంబంధించింది. అంటే కెనడియన్స్ అందరూ కూడా ఆ వ్యూ పాయింట్స్ నుంచి ఈ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో రెడ్ కలర్ బోటు, అది కెనడా కంట్రీ తాలూకా బోట్ అనమాట.
ఆ డ్రెస్ కూడా అలాగ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్లూ కలర్తో కనబడుతుంది చూసారా, ఇది యుఎస్ కంట్రీ తాలూకా బోట్ అనమాట. యుఎస్ సిటిజన్స్కి ఈ బ్లూ కలర్ కేటాయించారు. అలాగే కెనడా కంట్రీస్ వాళ్ళకి ఏంటంటే రెడ్ కలర్ కేటాయించారు అనమాట. దాన్ని బట్టి మనం డిస్టింగ్విష్ చేసుకోవచ్చు అనమాట ఏ బోటు ఏ కంట్రీది అన్నది. ఇప్పుడు మీరు చూస్తుంది ఇంటర్నేషనల్ రెయిన్బో బ్రిడ్జ్ అంటారనమాట. ఇది నయాగరా రివర్ మీద అటు కెనడా కంట్రీకి ఇటు యుఎస్ కంట్రీకి కలుపుతూ నిర్మించినటువంటి బ్రిడ్జ్ అనమాట. ఈ నయాగరా వాటర్ ఫాల్స్ వల్ల రెయిన్బో ఏర్పడడం వల్ల దీన్ని రెయిన్బో బ్రిడ్జ్ అని పిలిచేవారు. బట్ ఇప్పుడైతే హానీమూన్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే హానీమూన్ కపుల్స్ ఎక్కువగా వచ్చి ఈ బ్రిడ్జ్ మీద స్పెండ్ చేయడం వల్ల దీన్ని ఇప్పుడు హానీమూన్ బ్రిడ్జ్ అని పిలుస్తున్నారు. ఆ తర్వాత మేము మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్ళాము. ఈ మేడ్ ఆఫ్ ద మిస్ట్ అన్నది ఏంటంటే నయాగరా వాటర్ ఫాల్స్లోని బోట్ రైడ్ అనమాట. అంటే బోట్ రైడ్ చేస్తూ మనకు నయాగరా వాటర్ ఫాల్స్ చూపించడాన్ని మేడ్ ఆఫ్ ద మిస్ట్ అంటారు. ఈ బోట్ రైడ్ అన్నది అమెరికన్ సైడ్ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ దగ్గర స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు తీసుకుని వెళ్ళి అలాగే కెనడాలో చిన్న పార్ట్ చూపించి మళ్ళీ మనకి తీసుకొచ్చేస్తారు అనమాట. అంటే ఓన్లీ బోట్ రైడ్లో అమెరికన్ సైడ్ ఉన్న వాటర్ ఫాల్సే కవర్ చేస్తారు. ఈ బోట్ రైడ్కి వెళ్ళే ముందు మనకి ఏంటంటే రెయిన్ కోట్స్ ఇస్తారు. చూడండి, ఆ బ్లూ కలర్లో ఉన్న చూసారా, ఈ అమెరికన్ సైడ్ వచ్చే టూరిస్టులందరికీ కూడా బ్లూ కలర్ రెయిన్ కోట్స్ ఇస్తారు. ఈ కెనడియన్స్ అందరికీ అంటే కెనడా కంట్రీ సైడ్ వచ్చే టూరిస్టులందరికీ కూడా రెడ్ కలర్ ఇస్తారనమాట. సో మనం ఈజీగా డిస్టింగ్విష్ చేసుకోవచ్చు అనమాట. ఈ బోట్ కెనడియన్ బోట్స్, ఈ బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా అమెరికన్ బోట్స్ అని. సో ఈ బోట్ షికారుకి వెళ్ళే ముందుగా మనం రెయిన్ కోట్స్ అనేవి కలెక్ట్ చేసుకోవాలి. మేము ముందుగా అక్కడ రెయిన్ కోట్స్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అబ్జర్వేటర్ డెక్. ఈ డెక్ మీద నుంచి నయాగరా వాటర్ ఫాల్స్ ఎలా కనబడుతుంది అన్నది మీకు ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను. ముందుగా మేము రెయిన్ కోట్ కలెక్ట్ చేసుకోవడానికి బయలుదేరాము. మన ఇండియన్స్ వీటిని రెయిన్ కోట్స్ అంటారు, అమెరికన్స్ వీటిని పోంచోస్ అంటారు అనమాట. ఇంకొక ఎల్లో కలర్ పోంచో కూడా మనం చూస్తాం ఈ వీడియోలోనే. అది ఎక్కడిస్తారు అంటే కేవ్స్ ఆఫ్ ద విండ్ అని ఒక దగ్గర వస్తుంది, అది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పోంచోస్ యూజ్ ఏంటంటే బోట్ రైడ్ అప్పుడు వాటర్ ఫాల్స్ నియర్ బై తీసుకెళ్ళినప్పుడు ఆ వాటర్ ఫాల్స్ వల్ల ఏర్పడే మిస్ట్ మనమే పడి మన బట్టలు అవి తడిసిపోకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో మేము మేడ్ ఆఫ్ ద మిస్ట్కి బయలుదేరాము. మీరు కూడా మాతో మేడ్ ఆఫ్ ద మిస్ట్ ఎంజాయ్ చేయండి. ఇక ముందు పెద్దగా వాయిస్ ఓవర్ ఉండదు, వెరీ ఇంపార్టెంట్ అయితేనే వస్తుంది. సీ అండ్ ఎంజాయ్. ఈ టూరిస్ట్ బోట్లో 2 డెక్కలు ఉంటాయి. ఒకటి బాటమ్ డెక్, రెండోది టాప్ డెక్. మేమైతే టాప్ డెక్ ప్రిఫర్ చేసాము. బట్ టాప్ డెక్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే బాగా తడిసిపోతాము మిస్ట్ వల్ల. బాటమ్ డెక్లో అయితే మనం అంతగా తడవన్నమాట. సో మేమైతే టాప్ డెక్ ప్రిఫర్ చేసాం, తడిసినా పర్లేదని. ఇందాక మీకు చెప్పాను కదా అబ్జర్వేటరీ డెక్, అది ఇది. ఈ అబ్జర్వేటరీ డెక్లో ఒక లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ ద్వారా డైరెక్ట్గా బోటింగ్ పాయింట్కి వచ్చేవచ్చు అనమాట. కానీ ముందుగా టికెట్ తీసుకోవాలి. మేము టికెట్ తీసుకుని డైరెక్ట్గా అబ్జర్వేటరీ డెక్లో ఉన్న లిఫ్ట్ ద్వారా బోటింగ్ పాయింట్కి వచ్చాం. ఈ బోట్ మీద నుంచి మీకు కెనడా కంట్రీ చూపిస్తున్నాను చూడండి. ఆ కనబడుతుందే కెనడియన్ ఫాల్స్. ఇటు ఇప్పుడు కనబడుతుంది ఇది అమెరికన్ ఫాల్స్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తుంది అమెరికన్ ఫాల్స్, అంటే అమెరికా కంట్రీ సైడ్ ఉన్న ఫాల్స్ అనమాట. దీని వెడల్పు 1600 feet, అంటే నియర్లీ 500 meters, అంటే 1/2 kilometer వెడల్పు ఉంటుంది ఇది. ఈ నయాగరా వాటర్ ఫాల్స్ 12,000 years ఓల్డ్ అనమాట. అలాగే ఎవ్రీ ఇయర్ ఈ వాటర్ ఫాల్స్ అన్నది 1 feet బ్యాక్ వెళ్తూ ఉంటుంది. ఈ నయాగరా వాటర్ ఫాల్స్ అన్నది 2 లేక్స్ మధ్యలో ఉంటుంది. అంటే ఒక లేక్లో ఉన్న వాటర్ ఇంకొక లేక్లోకి వెళ్తున్నప్పుడు మధ్యలో ఏర్పడిన వాటర్ ఫాల్స్ అనమాట ఈ నయాగరా వాటర్ ఫాల్స్.
ఇప్పుడు ఈ నయాగరా వాటర్ ఫాల్స్ని జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇందాక మీకు చెప్పాను కదా, ఎల్లో పోంచర్స్, అదే ఎల్లో రెయిన్ కోట్స్ కూడా ఇస్తారని. ఇదే కేవ్స్ ఆఫ్ విండ్, ఇది కూడా మేము కవర్ చేసాము. అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని. అమెరికన్ ఫాల్స్ చూపించిన తర్వాత మా బోటు కెనడియన్ ఫాల్స్ కాస్త మూవ్ అయింది. ఆన్ ద వేలో మేము ఈ సీగల్ బర్డ్స్ తలకి నెస్ట్లు చూసాం అనమాట. ఈ నయాగరా వాటర్ ఫాల్స్ సీగల్ బర్డ్స్ కి ప్యారడైజ్ అని పేరు కూడా ఉంది. ఈ కెనడియన్ ఫాల్స్ వచ్చేటప్పుడు కల్లా టాప్ డెక్ నుంచి బాటమ్ డెక్ వచ్చాము. ఎందుకంటే టాప్ డెక్ లో ఉంటే చాలా ఎక్కువగా తడిసిపోతామని బాటమ్ డెక్ వచ్చేసాం అనమాట. ఈ కెనడియన్ వాటర్ ఫాల్స్ అన్నది 2600 ఫీట్ వైడ్ ఉంటుంది, అంటే నియర్లీ 800 మీటర్స్ వైడ్ ఉంటుంది. అంత వైడ్ ఉండడం వల్ల ఆ వాటర్ ఫాల్స్ పడినప్పుడు ఏర్పడిన మిస్ట్ అన్నది టోటల్ గా వాటర్ ఫాల్స్ ని కవర్ చేసేస్తుంది. సో మనకి మిస్టే కనబడుతుంది, కానీ కొంత పార్ట్ వాటర్ ఫాల్ అన్నది అసలు మనకి కనబడదు, అంత మిస్ట్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంత వైడ్ ఉండడం వల్లే ఇది అంత మిస్ట్ ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ కెనడియన్ ఫాల్ ని టాప్ డెక్ నుంచి చూపిస్తాను చూడండి. కెమెరాతో వాటర్ ఫాల్స్ షూట్ చేద్దామన్నా కెమెరా లెన్స్ అంతా కూడా వాటర్ పడిపి ఎవరికి కూడా కరెక్ట్ క్లారిటీగా వాటర్ ఫాల్స్ అన్నది రాదు. ఇప్పుడు మీకు కెనడియన్ ఫాల్స్ తలక గూగుల్ ఫోటో చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది.
ఇప్పుడు మీరు చూసారా, ఇది స్కైలాండ్ టవర్ అంటారు. ఇది కెనడా కంట్రీలో ఉంటుంది అనమాట. కెనడా కంట్రీకి ఇది ఒక అట్రాక్షన్ అనమాట. ఈ టవర్ లో ఏంటంటే ఒక క్యాప్సూల్ లాంటి లిఫ్ట్స్ ఉంటాయి. ఆ లిఫ్ట్ లోని 775 feet అబౌవ్ ద నయాగరా వాటర్ ఫాల్స్ తీసుకొని వెళ్ళి చూపిస్తారనమాట లిఫ్ట్ లోని. అలాగే మీద అబ్జర్వేటరీ డెక్కులు కూడా ఉంటాయి. ఆ నియర్లీ 800 feet అబౌవ్ నుంచి ఆ నయాగరా వాటర్ ఫాల్స్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ మేడ్ ఆఫ్ ద మిస్ట్ అదేనండి. ఈ నయాగరా వాటర్ ఫాల్స్ లోని బోట్ రైడ్ అన్నది నియర్లీ మాకు 45 to 50 minutes టైం పట్టింది. యుఎస్ వెళ్ళే ప్రతి ఒక్కరికి ఏది చూసినా చూడకపోయినా నయాగరా వాటర్ ఫాల్స్ చూడమని మాత్రం నా అడ్వైజ్. ఈ బోట్ దిగిన వెంటనే పక్కనే హిల్ మీదకి వెళ్ళడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ద్వారా హిల్ మీదకి వెళ్ళి కూడా మనం నయాగరా వాటర్ ఫాల్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఆ హిల్ మీదకి స్టెప్స్ ద్వారా వెళ్ళాము. హిల్ మధ్యలో వ్యూ బాగుందని కొన్ని ఫోటోలు తీసుకున్నాము. వాటర్ ఫాల్స్ వల్ల కలిగే మిస్ట్ వాటర్ ఫాల్స్ ని ఎలా కవర్ చేసేస్తుంది అన్నది ఈ మిస్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో బోట్ రైడ్కి వెళ్ళినప్పుడు ఈ మిస్ట్ చాలా వరకు వాటర్ ఫాల్స్ కి కవర్ చేసేస్తుంది అన్నమాట మనకి. ఆ మిస్ట్ లో మేము తీసుకున్న కొన్ని ఫోటోలు. మీకు వీడియో బిగినింగ్ లో చెప్పాను, అబ్జర్వేటరీ డెక్ నుంచి నయాగరా వాటర్ ఫాల్స్ ఎలా కనబడుతుంది అన్నది మీకు లాస్ట్ లో చూపిస్తానని. చూడండి, అబ్జర్వేటరీ డెక్ నుంచి అమెరికన్ ఫాల్స్ అలా కనబడుతుంది అన్నమాట. మీరు చూస్తుంది అమెరికన్ ఫాల్స్. ఇందాక మనం హిల్ మీదకి ఎక్కాం కదండి, అది ఇదిగో అబ్జర్వేటరీ డెక్ నుంచి అది ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది నయాగరా స్టేట్ పార్కు. ఆ పార్కు నుంచి ఆ వాటర్ ఫాల్స్ ఆ విధంగా కనపడుతుంది అన్నమాట, అమెరికన్ వాటర్ ఫాల్స్. ఇప్పుడు మీరు చూస్తుంది కెనేడియన్ వాటర్ ఫాల్స్ అన్నమాట.
ఇది అబ్జర్వేటర్ దగ్గర నుంచి మనకి ఈ విధంగా కనబడుతుంది కెనేడియన్ వాటర్ ఫాల్స్. ఫైనల్ గా మీకు అబ్జర్వేటర్ దగ్గర నుంచి అమెరికాకి చెందిన అమెరికన్ ఫాల్స్, అలాగే కెనడాకి చెందిన కెనేడియన్ వాటర్ ఫాల్స్ ఏ విధంగా కనబడుతున్నది ఈ క్లిప్పింగ్ లో మీకు చూపిస్తున్నాను. ఇదే నయాగరా వాటర్ ఫాల్స్ దగ్గర ఇంకా చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నయాగరా వాటర్ ఫాల్స్ పార్ట్ 2 లో కవర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.